గురుగారు నాకు సందేహం. ఒక మనిషి హస్త సాముద్రికం మీరన్నట్టు లలాటం చూసి గాని, లేదంటే స్వరశాస్త్రం, మొహం చూస్తారు, కాళ్ళు చూస్తారు, మచ్చలు చూస్తారు. ఏదో ఒకటి చూసి ఒక మనిషి జాతకం చెప్తారు. కానీ ఇక్కడ గవ్వలనేవి మన మనిషికి ఏమాత్రం సంబంధం లేని వస్తువులు. అవి పడడం ద్వారా ఎట్లా దీనికి సైంటిఫిక్ గాని, లేదంటే శాస్త్రపరంగా గాని ఎట్లా చెప్తారు? అది పడడం ద్వారా మన భవిష్యత్తు ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గోత్రనామాల్ని అడుగుతాం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, అవును. మీ గోత్రనామాన్ని తెలుసుకుంటాం. అవును. తెలుసుకున్న తర్వాత 1 నుండి 9 లోపు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంకెని చెప్పమంటాం. ఓకే. చెప్పాలా? అనుకోవాలా? చెప్పమంటాం. చెప్పమంటారు. ఓకే. చెప్పంటాం. అలా చెప్పినటువంటి తర్వాత అది పర్టికులర్‌గా 9 గ్రహాల్లో ఒక గ్రహానికి సంబంధించింది. మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఈరోజు తిథి, వార, నక్షత్ర, యోగకరణం, ప్రత్యేకించి మేము కూర్చున్నటువంటి లగ్నం, అచ్చా! ఓకే. వీటన్నిటిని చాలా వేగంగా మేము లెక్కించి కూర్చుంటాం. ఓకే. మీ ముందు ప్రశ్న వేయగానే 1 నుండి 9 లోపు ఏదో అంకె వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆ వచ్చినటువంటి గ్రహం మనం కూర్చున్నటువంటి ఈ సందర్భంలో ఏ అంశలో ఉంది, ఏ లగ్నంలో ఉంది, ఏ భావంలో ఉంది, జాతకుడి యొక్క మనసులో ఏముంది ఓకే. అన్నటువంటి విషయాన్ని వేగంగా లెక్కించడంతో పాటు ఫలానా సమస్య వల్ల ఇతను బాధపడుతూ ఉండొచ్చు, ఓకే. ఫలానా పరిష్కారం అనుకూలవంతమైంది, ఇవన్నీ కూడా 5 నుండి 10 సెకండ్లలో వేగంగా లెక్కించగలిగినటువంటి పరిస్థితి దీనికి సుమారు 9.5 10 సంవత్సరాల పాటు తీక్షణమైనటువంటి అభ్యాసం చేస్తే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల నాకు కలిగింది. తక్కిన వాళ్ళందరికీ మీరు అన్నట్టుగా గవ్వలేస్తున్నాం, మరి మన భవిష్యత్తుకి సంబంధం ఏంటి? ఆ వచ్చేటువంటి అంకెలను బట్టి ఎలాగ మనం చెప్పగలుగుతాం? ఇది సశాస్త్రీయమైనటువంటి పద్ధతేనా? ఇలా జరుగుతుందా? ఇలా ఉంటుందా? అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మునుగోడు ఎన్నికల ఫలితాన్ని ముందస్తుగా చెప్పాం. అవును. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రభుత్వాలని ఇదే సామాజిక వేదికల ముందు ఇదే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గురుదేవుల యొక్క మూలమంత్రాన్ని విశేషంగా అభిమంత్రించి ఒక్కరోజు పాటు దాన్ని విశేషంగా చేసిన తర్వాత ఉపాసనా బలం చేత నిరూపించాం. దైవ సంబంధమైనటువంటి శక్తి ముందు ఏది కూడా అతీతం కాదు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా తేలికైంది. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రపంచంలో వ్యక్తులు కాదు, వ్యవస్థ కాదు, ప్రపంచంలో జరగబోయే ప్రతి అంశాన్ని గురించి చెప్పారు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలని, జరగబోయే అంశాన్ని, జరిగినటువంటి అంశాన్ని ఈ ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలుసుకోవటం అనేటువంటిది చాలా సులభం. ఇది సశాస్త్రీయమైందిగానే నేను భావన చేస్తాను. చాలామంది ఏం చెప్తారంటే ఈ గవ్వల్ని ఇంట్లో ఉంచుకుంటే డబ్బు వస్తుంది, లేదంటే డబ్బు మీద పెడితే డబ్బు 2 రెట్లు పెరుగుతుంది, ఇట్లాంటివి చెప్తుంటారు. నిజమేనా? శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ కూడా ఐరన్ తెలుసు, ఇనుప వస్తువు. ఇదేమిటి? ఇనుప వస్తువు. మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది. మనిషి శరీరంలో ఉన్న ఎలిమెంట్ ఐరన్, ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా రెండు ఒకటేనా? కాదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ వర్డ్స్. ఓకే. గవ్వలని ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. అచ్చా. ఓహో. ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీ గవ్వలుగా కేవలం ధనాకర్షణ కోసం ఉపయోగించేటువంటి గవ్వలు కొన్ని ఉన్నాయి. ఓహో. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అన్ని గవ్వలే, అందరూ మనుషులే. వాళ్ళలో కూడా పుణ్య పురుషులు ఉన్నట్టు వీటిలో కూడా కొన్ని రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. మీరు చెప్తున్నటువంటి ధనాకర్షణకి లక్ష్మీతంత్రం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం మనకు తగ్గిపోయి ఉన్నప్పుడు ధనాకర్షణ కోసం, అంటే అవి పెడితేనే డబ్బులు వస్తాయని కాదు దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రకాలైనటువంటి వస్తువులు మన చుట్టూ ఉండటం వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్గా పనిచేస్తాయి, ఒక అయస్కాంత శక్తిలాగా పనిచేస్తాయి. దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రచోదనాలు, మనసులో కలిగే ఆలోచనలు, పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా మనం చేయగలిగినటువంటి పనిని మరింత ఖచ్చితత్వంతో చేయటం వల్ల మన పనిని సరిగ్గా నిర్వర్తిస్తే ఈ ప్రకృతిలో మనకంటూ దొరకనిది, అసాధ్యమైంది ఏది ఉండదు. ప్రత్యేకించి ధనాన్ని ఆకర్షించడానికి కూడా
కొన్ని రకాలైన ఫార్ములాలు ఉపయోగపడతాయి ఈ దైవిక వస్తువులు. ఓకే. వాటిని లక్ష్మీ గవ్వలుగా పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే కేవలం డబ్బు వస్తుందని దాని అర్థం కాదు. అచ్చా. అలక్ష్మి తొలగిపోతుంది, ఓకే. ఓకే. దరిద్ర దేవత తొలగిపోతుంది, మనం పని చేస్తాం, మంచి ఆలోచనలు చేస్తాం, తద్వారా ధనాకర్షణకు అవి ఉపయోగపడతాయి అని చెప్పారు. పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు అన్ని గవ్వలు వేరు, అన్ని గవ్వలు సమానంగా ఉండవు. రైట్. ఇంకోటి గురుగారు, ప్రతి దీపావళికి గవ్వలు ఆడడం అనేది ఒక సాంప్రదాయం. గతంలో గవ్వలు ఆడతారు ఇంట్లో. అదేంటి అంటే అది కూడా లక్ష్మీదేవి కోసమేనా, లేదంటే దానికి ఏమన్నా పర్పస్ ఉందా? దేశ కాలమైన పరిస్థితుల్లో పౌర్ణమి, అమావాస్య లాంటి తిథులను కూడా ఓకే. పర్వదినాలుగా జరుపుకునేటువంటి సంప్రదాయం మనది. అవును. విశేషవంతమైనటువంటి చీకటితో కూడిన అమావాస్య రోజు వచ్చేటువంటిది దీపావళి. అవును. ఎన్ని రోజులు జరుపుకుంటారు ఆ పండుగని 2-3 రోజులు జరుపుతాం మనం. అనుకుంటాం, కానీ నా లెక్క ప్రకారం 30 రోజుల కంటే ఎక్కువ కాలం జరుపుతాం. 30 రోజులు. ఆశ్వయుజ మాసంలో ఆ అమావాస్య నాడు వెలిగించినటువంటి దీపం కార్తీక మాసంలో 30 రోజులు వెలిగిస్తూనే ఉంటాం. ఇట్స్ కాల్డ్ దీపావళి. ఓకే. సో ఒక్క అమావాస్య రోజు వెలిగించినటువంటి ఆ దీపం 30 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఓకే. దాని అర్థం ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మం. సాక్షాత్తు దీపం అంటే పరంజ్యోతి స్వరూపం, బ్రహ్మస్వరూపం, అజ్ఞానాన్ని అంధకారాన్ని ఇచ్చేసేది. గవ్వలాడటం, పాచికలాడటం, ఇతరత్ర స్థితిగతులు అన్నటువంటివి గవ్వలు వేరు, పాచికలు వేరు. ఎస్, ఓకే. మార్వాడీలకు సంబంధించిన, గుజరాతీలకు సంబంధించిన ఓకే. దేశ కాలమాన పరిస్థితుల్లో ఒక సంప్రదాయం మీన్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి స్థితిగతుల్లో ఉంటున్నటువంటివి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఓకే. ఇవి ఒక పాజిటివ్ నేచర్ని కలిగి ఉన్నటువంటి దైవిక వస్తువు అయినప్పుడు, అది నా చేతిలో ఉన్నప్పుడు, దాన్ని నేను స్పందన చేస్తున్నప్పుడు, ఒక అయస్కాంత శక్తిని ఎలాగైతే నేను ఉపయోగిస్తూ అయస్కాంతాన్ని ఉపయోగిస్తే ఒక తెలియని మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎలాగైతే పొందుతానో, ఒకవేళ నిజంగా దైవిక వస్తువులు ఆ శక్తి అన్నటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించటం వల్ల నా కర్మలు, ఎందుకంటే నిద్ర లేచిన దగ్గరనే కరాగ్రే వసతే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది, గౌరీదేవి ఉంటుంది, ఇలాగ మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గవ్వల్ని మళ్ళీ మళ్ళీ మన చేతిలో పట్టుకోవటం వల్ల ఆ పాజిటివ్ వల్ల లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందేమో. ఎందుకంటే అమావాస్య లాంటి సందర్భాల్లోనే ఆ దీపావళి రోజు మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాది క్రతువును చేయటం అన్నటువంటిది తాంత్రిక విధానంలో చెప్పబడ్డది. ఓకే. ఓకే. అలాగే ఇంకోటి చేస్తారు, ఈ గవ్వలని ప్రత్యేకించి దానిమ్మ ఫలాల పుష్పాలు, దానిమ్మ చెట్టుకు సంబంధించినటువంటి ఫలాలు, ఈ గవ్వల్ని ఉపయోగించి ఆ అమావాస్య పూట చేసేటువంటి పూజాది క్రతువు పేరే లక్ష్మీ తంత్రం తాంత్రిక విధానంలో గొప్పగా చెప్పబడ్డది. అలాగే చాలామంది మీరు ఇందాక చెప్పినట్టు విశేషవంతమైన గిరిజన సాంప్రదాయం, కొండ కోనలు ఉన్నటువంటి ప్రాంతంలో చాలామంది మెడలో ధరించేటువంటి సాంప్రదాయాన్ని కూడా చేతికి ధరిస్తారు, మెడలో ధరిస్తారు. తీక్షణమైనటువంటి నరఘోష, ఓకే, నరధిష్టి, నరపీడ సంబంధమైన స్థితిగతులే కాదు, భౌతికపరమైన ఇతరత్ర మన కంటికి కనిపించినటువంటి అలౌకికమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా శరీరం మీద ఉండకుండా ఉండడానికి ఈ గవ్వల్ని ఉపయోగించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఇంకెందుకు, గ్రామీణమైనటువంటి ప్రాంతంలో గవ్వలమ్మ పేరుతో అమ్మవారి యొక్క దేవస్థానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం వింటూ ఉంటాం. ప్రాచీనమైనటువంటి గిరిజన సాంప్రదాయాల్లో గవ్వలమ్మల పేరుతో అమ్మవార్లు ఉంటారు. వాటిని పూర్తిగా గవ్వలతోనే ఉపయోగిస్తాం. అంతెందుకు, మన ఇంటి ప్రాంగణంలో మనం రకరకాలైనటువంటి జంతువులను మనం పెంచుకుంటూ ఉంటాం. పెట్స్ని, పెంపుడు జంతువులు, వృషభాలు, నందుల్ని వ్యవసాయానికి మనం ఉపయోగిస్తుంటాం. మరి వారి మెడలో కట్టేటువంటిది కూడా విశేషవంతమైన గవ్వని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే. దిష్టి దానికి కూడా గవ్వలనే కదా, నిమ్మకాయ గవ్వలు కడతారు. మనిషి శరీరం మీద, జంతు శరీరాల మీద, ప్రత్యేకించి ఇంటి ప్రాంగణం మీద సమస్తమైన నరఘోష, నరదిష్టి, నరపీడల నివారణకి, నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా మన దరి చేరకుండా ఉండడానికి వీటిని ఉపయోగిస్తాం. పాజిటివ్ ఫోర్స్ రావడానికి లక్ష్మీ గవ్వలను ఉపయోగిస్తాం. అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు అన్ని గవ్వలు ఒకే ఆకృతిలో ఉండవు, అన్ని గవ్వలు సర్వసమానం కావు. ఓకే. ఓకే. పచ్చని గవ్వలు కూడా ఉంటాయి కదా, ఎల్లో కలర్లో, పసుపు పచ్చని వర్ణంలో ఉన్నటువంటివి.
నత్తల ఆకృతిలో ఉన్నటువంటి డాట్స్ ఉన్నటువంటివి, అచ్చంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి శ్వేత గవ్వల్ని లక్ష్మీ గవ్వలుగా మనం చెప్తూ ఉంటాం. ఓకే. చాలా రకాలైనటువంటి గవ్వలు రకరకాలైనటువంటి ప్రమాణంలో అంగుళ ప్రమాణం కంటే కింద నుండి అనంతమైనటువంటి సంఖ్యలో కూడా రకరకాలైనటువంటి సముద్ర గవ్వలు మనకు లభిస్తూ ఉంటాయి.